హాయ్ గైస్, టుడే మనవాడు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్కూటీకి అప్గ్రేడ్ అవబోతున్నాడు. చెప్పగానే వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడైతే లైటింగ్ రావట్లేదు, సో ఇట్లానే ఉంది. ఎందుకు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్కూటీకి రావాలనుకుంటున్నారు? డబ్బులు లేక. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ బ్లాగ్స్ లో డిస్కస్ చేద్దాం, డబ్బులు లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో ఇప్పుడైతే మనం మాదాపూర్ మా పీజీ దగ్గర నుంచి ఎక్కడికి రా, కోటి. ఫస్ట్ మూసాపేట అన్నాడు, వద్దులే అని చెప్పి నోరు మూసేసి మరీ కోటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ వేరే స్కూటీ అని అందగాడు ఇది ఫ్రేమ్ లోకి వచ్చాడు. ఇది కట్ చేయి. నో కటింగ్. మేము వేసుకోండి. ఇప్పుడు ట్రాఫిక్ లో అయితే చిక్కుకున్నాం గైస్. అన్నాడు రీల్స్ చూస్తున్నాడు బాగా. చిన్నపాటి గొడవ కూడా జరిగింది. ఇప్పుడే ఒక స్కూటీ అయితే ట్యాక్ ఇచ్చింది గారికి. సో కార్ అప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చి టాప్ అని కొట్టాడు. అలా ఇప్పుడే మూవ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఇలా అయితే ఆంధ్రవేలో ఉన్నాం. సో నియర్ బై వెళ్తున్నాం కోటికి. ఇంకా చాలా డిస్టెన్స్, చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అన్నాడు ఇప్పుడే ప్రశాంత్ అని మా కొలీగ్ తో మాట్లాడుతున్నాడు. He's calling him also to get the bike. Any chances? Like వచ్చేసాం గైస్, ఇప్పుడే ఆటో దిగాము. సో ఇక్కడైతే చూస్తే ఒక్క షాప్ కూడా లేదు, అన్ని క్లోజ్డ్ అనమాట. ఖైరతాబాద్ వినాయకుడిని చేస్తున్నారు ఈరోజు. మనకు అట్లా ఉంటుంది మరి. మనం వస్తే రావడానికి 250, పోవడానికి ఇప్పుడు 300 వచ్చేమో, 350 కూడా వచ్చు. కెఫే బార్ లో బిర్యానీ తినడానికి వచ్చాం. యాక్చువల్లీ దీనికోసం కాదు, అది వీడు తింటాడు, మనకు తెలీదు. సో హీఈస్ ద బిగ్ మ్యాన్. ఇక్కడ చూస్తే సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు కొంచెం సిగ్గులేని పని చేసినందుకు. ఏదో షాప్ ఓపెన్ చేయకుండా ఉండదు, మనం చూడకపోతాం. తీసుకోకుండా ఉన్నాడు వీడు. చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం గైస్, ప్రతి ఒక్క షాప్ క్లోజ్ లోనే ఉంది. సో ఇంకేం చేసేది ఏం లేదు, రిటర్న్ అవ్వడమే. దిస్ మైట్ బి ద లాస్ట్ బ్లాగ్, లాస్ట్ వీడియో క్లిప్. ఆర్ఎల్స్ ఇంకా పెన్సెస్ కూడా. స్కూటీ దగ్గరకు వచ్చేసాము. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. సో ఇక్కడ వైట్ కలర్ స్కూటీ కనిపిస్తుంది కదా, అదే మనం టెస్ట్ డ్రైవ్ చేశాడు. మీకు క్లిప్ ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తా. సో ఎలా అనిపించింది వైట్ కలర్ స్కూటీ? బాగానే ఉంది. 30,000 అంట, బట్ లిటిల్ బిట్ ఓల్డ్ మోడల్. సో ఈరోజు అయితే ఒక్క షాప్ కూడా ఓపెన్ లో లేదు. మనము మ్యాక్స్ ఇంకా రేపు కానీ ఆర్ఎల్స్ మండే వస్తే షాప్స్ తెలుస్తుంది. మండే వస్తే మన చెప్పాడు 2-3 షాప్స్ చూసి తీసుకోండి, మీకే అవదారు. యా, మనం మండే వస్తే మన టీమ్మేట్స్ కూడా తీసుకురావచ్చు కావాలంటే. అందరినీ తీసుకొని వచ్చి ఆ స్కూటీ మీద రిటర్న్ పోదాము. దట్ విల్ బి మోర్ నైస్. మన హైదరాబాద్ కి షాన్ కూడా వస్తాడు మండే. అది మీకు ఆ రోజు రివీల్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను మాక్సిమం. నేను వస్తాలే. మీకోసం నేను రాకుండా ఉంటానా? వీడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఓకే, చెడి బొప్ప, చెడు బొప్ప. ఇప్పుడే స్టార్ట్ అయింది. క్యాబ్లో బుక్ చేసి చాలా లేట్ అయింది. వచ్చేసాం. ఆటోలోకి మాత్రమే వచ్చేసాము. సో చాలా టైం ఉంది ఇంకా. నియర్లీ 40-45 మినిట్స్ పట్టొచ్చు ఆదాపూర్కి వెళ్ళాలంటే. సో ఇందులో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతవరకు వస్తే ఖచ్చితంగా ఒక రెడ్ కలర్ హాట్ కొట్టికాయి కింద కామెంట్ సెక్షన్లో తీసేయండి ఒకటి. ఓకే, థ్యాంక్ యూ.